ఆగగానే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తుండగా దిగాడు 6 ఫీట్ హ్యాండ్సమ్ హంక్ ఆదిత్య. అందరూ తెరిచిన నోర్లు కళ్ళు అలాగే వదిలేస్తే కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని ఒక హ్యాండ్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని దర్జాగా లోనికి వెళ్ళాడు ఆది. సెక్యూరిటీ అతనికి సలాం కొట్టి డోర్ తీశాడు. చూస్తున్న నలుగురికి మతిపోయింది. అతను ఏం చేస్తున్నాడో అతనికైనా అర్థమవుతుందా? మనం ఎవరో ముందే ఫేస్ రివీల్ అయితే చోరీ జరిగాక ఫుటేజ్ చెక్ చేస్తే అంతా బయటపడుతుంది. అతనితో పాటు మనల్ని కూడా కనిపెట్టి తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. అతనికి దమ్ము ధైర్యం ఉందని మన ముందు చూపించడానికి ఇలా చేస్తున్నాడని ఎగిరిపడ్డాడు ఆదిత్య ఎనిమి. ఎందుకు అలా అరుస్తున్నావు? చెవిలో ఉన్న బ్లూటూత్ నుంచి అరిచాడు ఇంకో అతను. అది నువ్వు చెప్తే కానీ మాకు ఆదిత్యకి తెలియదు అనుకుంటున్నావా? వెళ్ళాడు కదా, వచ్చాక ఏం జరిగిందో అడిగితే చెప్తాడు. అంతవరకు ఆ నోరు మూసిపెట్టి ఎవరికి అనుమానం రాకుండా పనిచేయి అని కట్ చేసి ఆదిత్య ఎప్పుడు వస్తాడా అని కాచుకున్నారు నలుగురు. సరిగా 45 మినిట్స్కి ఎలా వెళ్ళాడో అంతే హూందాగా స్టిఫ్గా బయటకు వచ్చి వెయిట్ చేస్తున్న కారులో ఎక్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు అందరికీ అస్సలు ఎందుకు వెళ్ళాడు అన్న కుతూహలం ఎక్కువైపోయింది. నలుగురు వచ్చేసరికి యాపిల్ తింటూ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు ఆది. రావడం ఆదిత్య ముందుకెళ్ళి, నీకు ఎంత ధైర్యం ఉంటే అలా నేరుగా వెళ్ళిపోతావు? మాతో ఒక్క మాట అయినా చెప్పాలని అనిపించలేదా నీకు? ఈ టీంకి నువ్వు లీడర్వి కావచ్చు, కానీ ఏం జరిగినా నలుగురికి తెలియాలి. మాకు చెప్పాక నువ్వు చేయాలి, అంతేకాని నీ ఇష్ట ప్రకారం అంటూ వేలు చూపిస్తున్నా అతని వేలు మధ్యగా చర్మం రెండుగా చీలింది. ఆదిత్య చేతిలో ఉన్న చాకుతో పెట్టిన ఘాటుకి కెవ్వుమన్నాడు ఒక్కసారిగా. ఆ అరుపు పట్టనట్టుగా మెరుపులా లేచిన ఆదిత్య వాడి గొంతు పట్టి గోడ కదిమి, ఏంట్రా నిన్నటి నుండి చూస్తున్నా, నోరు లేస్తుంది, సీనియర్వే అని ఊరుకున్నాను, కానీ ఇకపై అది జరగదు. ఏంటి నీకు చెప్పాలా? నీకు చెప్పి చేయాలన్న రూల్ ఏమన్నా ఉందా? ఇష్టమైతే ఉండు, లేదంటే దుబ్బేయి అని విసురుగా పక్కకు విసిరేసి తిని నలుగురు 10 నిమిషాల్లో ఇక్కడికి రావాలి అని ఆర్డర్ వేసి సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేశాడు. ఆదిత్య విశ్వరూపానికి బిత్తరపోయారు మిగతా ముగ్గురు. ఆదిత్య చెప్పినట్టే ఫ్రెష్ అయి బయటకు వచ్చారు. ఆదిత్యని రెప్ప కొట్టకుండా చూస్తుంటే, నన్ను కాదు అటు చూడండి అని టీవీకి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ఆన్ చేశాడు. ఆ డైమండ్ సెంటర్ లోపల ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ కెమెరాలు ఫిక్స్ చేశారు, అలాగే వాళ్ళు వెతుకుతున్న సీక్రెట్ రూమ్ ఎక్కడ ఉన్నది అన్నది ఆ 45 మినిట్స్లోనే అతను క్యాప్చర్ చేసినంత వరకు ఫుటేజ్ అంతా వాళ్ళ కళ్ళ ముందు ఉంది. నోర్లు తెరుచుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అంటూ అడిగాడు ఒక అతను. పెన్ కెమెరాతో షూట్ చేశాను అన్నాడు ఆదిత్య. అలాగే మీ నలుగురు నేను చెప్పిన పనుల్లో సిద్ధహస్తులు అవ్వాలి. నేను ఆ డైమండ్ సెంటర్కి ఒక మర్చెంట్గా వెళ్ళాను. నాకు డైమండ్స్ కావాలని, ఎలాంటివి కావాలో చెప్పి మరో వారంలో వస్తానని చెప్పి వచ్చాను. వాళ్ళు తెచ్చేవి నాకు నచ్చవు. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళకి నమ్మకం కలగడం కోసం నేను డైమండ్స్ పర్చేస్ చేస్తాను, వేరే చోట వాటిని అమ్మేస్తాను. ఇదే నా పని ఇక్కడ అని ఆదిత్య అంటే నచ్చని అతన్ని చూశాడు. నేను వెళ్ళిన ప్రతిసారి మీకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఇలా ఎంతకాలం అంటే మన ప్లాన్కి అన్నీ సరిగా సరిపోయి టైం కుదిరింది అని అంతవరకు. అప్పటి వరకు మైండ్కి తప్ప మౌత్కి పని చెప్పారో షూట్ చేసి పడేస్తానని వార్నింగ్ ఇచ్చి ఎవరికి ఏం చెప్పాలో చెప్పి గదిలోకి వెళ్ళాడు. యశి ఉద్యోగంలో చేరి 2 వారాలు అయ్యింది. ధనుష్కి సిటీలోనే హోటల్లో ఉద్యోగం దొరికింది. ఫ్రెండ్స్ ఇద్దరు సెటిల్ అవ్వడంతో స్వాతి తిరిగి వెళ్ళిపోయింది. కల్పన కూడా వస్తానంది, కానీ ఇంట్లో అమ్మకి తోడుగా ఉండమని యశి చెప్పడంతో డ్రాప్ అయ్యింది. యశి ఉద్యోగంలో బిజీ అవ్వడంతో ఇందిరా గారిని సరిగా చూసే టైం లేకపోయింది. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. 4 రోజులు హాస్పిటల్లో ఉంటే గాని మామూలు అవ్వలేకపోయింది. మందులు తీసుకుని ఇంటికి వచ్చాక గిరిజమ్మకి చెప్పి మంచి ఫుడ్ ఇవ్వమని, టైంకి తినేలా చూడమని చెప్పింది. కానీ తల్లితో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇందిరా గారు ఎంత ప్రయత్నించినా కూతురు కరగలేదు. ఆమెకు అదో వ్యధగా మనసుని తినేయడం మొదలుపెట్టింది. అంతలా ప్రేమించింది ఆ తల్లిగా తన మాట అయితే విని వచ్చేసింది, కానీ ఏ బిడ్డ తల్లికి వేయలేని శిక్ష వేసింది అని అర్థమైంది. కల్పనకి తల్లి బాధ్యత పూర్తిగా అప్పగించడంతో తన వృత్తిలో పట్టు బిగించింది. వారాలు కాస్త నెలలు అయ్యింది. మొదటి జీతం వచ్చిన రోజు అందరినీ రెస్టారెంట్కి యశి తీసుకెళ్ళింది. ఇందిరా గారికి హెల్త్ ప్రాబ్లం వల్ల తీసుకెళ్లలేదు. రూప్ గార్డెన్ రెస్టారెంట్లో ముగ్గురు కూర్చుని డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వచ్చినప్పటి నుంచి కల్పన కాస్త డల్లుగా మొహం నల్లగా పెట్టుకొని ఉండటం గమనించిన యశి, ఏమైంది కల్పన, అలా ఉన్నావే అని అడిగింది. ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని దూరంగా వెళ్ళిపోయాడు ధనుష్.
కల్పన చేతి మీద చెయ్యి వేసి దగ్గరగా జరిగి కూర్చొని ఏం జరిగిందో అక్కతో చెప్పవే అని లాలనగా అడిగేసరికి ఏడుపు తన్నుకు వచ్చిన కల్పన తనని చుట్టేసి ఏడ్చేసింది. క్షణం సేపు అలా చూస్తూ ఉండిపోయిన యషి తమాయించుకుని ఏడిస్తే ఎలా తెలుస్తుంది చెప్పు అంది కళ్ళు తుడుచుకుంటూ. యషి, నీకు తెలుసు కదా నేను ధనుష్ని ఎంతలా లవ్ చేస్తున్నానని. తను కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నాడు కానీ అని చెప్పడం ఆపేసింది. కానీ నెమ్మదిగా అంది. మా మధ్య ప్రేమ మాటల్లో తప్ప చేతల్లో లేదు ఇప్పటి వరకు అనగానే యషికాకి విషయం అర్థమైంది. తనని నేను ఇప్పటి వరకు కిస్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. మీరు మా లవ్ యాక్సెప్ట్ చేయాలని, అంతవరకు వెయిట్ చేయాలని తొందరపడకూడదని అనుకున్నాం. అమ్మ నువ్వు యాక్సెప్ట్ చేశారు కానీ పెద్దదానివి, నీకు పెళ్ళి అవ్వకుండా మేము ఎలా దగ్గర అవుతాం? నీకు పెళ్ళి అయ్యాక మా లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకున్నాం కానీ నువ్వు అని ఆగిపోయింది. తను ఈ మధ్య మరీ కోప్పడుతున్నాడు. ముద్దుకి నాకేం అభ్యంతరం లేదు కానీ అది అక్కడితో ఆగదు. ఆవేశంలో తొందరపడితే అని మనసులో భయాన్ని బాధగా చెప్పిన మనోగతాన్ని గ్రహించిన యషి ధనుష్కి మెసేజ్ చేసింది రమ్మని. వచ్చాడు ధనుష్. నా కోసం ఆలోచించి మీ ఇద్దరు మీ లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడం ఏంటి? ఇది నాకు నచ్చలేదు కల్పన. మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్ళి అయింది, వైఫ్ అండ్ హస్బెండ్ అనే పవిత్రమైన బంధం మీ మధ్య ఉంది. అది ఇంకా బలపడాలి అంటే అన్ని రకాలుగా మీ బంధం ముందుకు వెళ్ళాలి. నా గురించి కానీ అమ్మ గురించి కానీ ఆలోచించొద్దు. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. కాకుండా మీరు ఇలా ఎడమోహం పెడమోహంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని ఇద్దరిని చూసింది. ఏంటిది అన్నట్టుగా చూశారు ఇద్దరు. ఇకపై మీరు మాతో కలిసి ఉండడం లేదు. సిటీలో ధనుష్ పనిచేసే కంపెనీకి దగ్గరగా రెంట్కి ఫ్లాట్ తీసుకొని మీ లైఫ్ని స్టార్ట్ చేయండి. ఇది నా మాటగా మీరు నెరవేర్చాలి. యషి, వద్దు, మిమ్మల్ని వదిలి మేమెక్కడికి వెళ్ళాం. నాకు ఇష్టం లేదు అంది కల్పన. మీరు చాలా దూరంగా ఉంటూ బాధపడటం నాకు అంతకన్నా ఇష్టం లేదు. ధనుష్ నిన్ను నిజంగా ఇష్టపడ్డాడు కాబట్టే నీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. మనతో ఉండాల్సిన అవసరం అతనికి లేదు. అతని అమ్మా నాన్న స్వయంగా వచ్చి పిలిచినా కూడా వెళ్ళలేదు అంటే అతనికి మనం ఎంత కృతజ్ఞత చూపించాలి? తనని తీసుకుని నువ్వు సపరేట్గా వెళ్ళాలి ధనుష్. మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలి. మీ ముఖంలో సంతోషం నేను చూడాలి. అందుకు సరే అంటామని నాకు మాట ఇవ్వండి అని చెయ్యి ముందుకు పెట్టింది. కల్పన ధనుష్ ఒకరినొకరు చూసుకున్నారు. ఆలోచించి నాకు కోపం తెప్పిస్తే మీకు దూరంగా వెళ్ళిపోతానని తను అంటుండగా ఇద్దరు యషి చేతిలో చేయి వేశారు. స్వచ్ఛంగా నవ్వుతూ పైకి లేచి వచ్చి ఇద్దరిని కలిపి హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్. నా మాటకి ఎప్పుడు విలువ ఇస్తారు మీరు. ధనుష్, ఈ వీకెండ్ వెళ్ళి హౌస్ కోసం ఔటింగ్ చేద్దాం. కానీ యషి అమ్మకి తోడుగా ఎవరుంటారు? గిరిజ ఆంటీ ఉన్నారుగా, నేను మేనేజ్ చేస్తానని బిల్ పే చేసి ఇంటికి వెళ్ళారు. కల్పన ఇందిరాగారికి విషయం చెప్పింది. సరే అన్నారు ఆవిడ. అన్నట్టుగానే ఆదివారం రోజున ఫ్లాట్ చూడటం కోసం వెళ్ళారు. మధ్యాహ్నం వరకు తిరిగి సిటీకి మెయిన్ సెంటర్లో ఫ్లాట్ దొరికింది. అందరికీ బాగా నచ్చడంతో మంచి రోజు పాలు పొంగించి ఇంట్లోకి వచ్చారు. ఇంటికి అవసరమైన సామాను, గ్రాసరీస్, ఫర్నిచర్ యషీనే తీసిచ్చింది. 2 రోజులు అక్కడే ఉండి అన్ని సర్ది వెజిటేబుల్స్తో సహా కొనిచ్చి అన్నీ సమకూర్చారు. ఆ రాత్రికి వాళ్ళకి కార్యానికి కూడా ఏర్పాటు చేశారు. కల్పనాని మంచిగా తయారు చేసి సంతోషంగా ఉండమని చెప్పి వీళ్ళ ఇంటికి వచ్చేశారు. తెల్ల చీరలో, తలలో మల్లెపూలతో, నడుము కింద చీర కట్టులో అపరంజి బొమ్మలా ఉన్న తన ప్రియురాలు కమ్ ఇల్లాలని చూసి మతి చెదిరింది అతనికి. ముద్దుకి ఆరాట పడితే ఫుల్ మీల్స్ దొరికింది. ఆహా, ఏమి నా భాగ్యం, ఇదంతా యషి బంగారు కొండ చలువ. థ్యాంక్ యూ బంగారం అని తనకి కృతజ్ఞత చెప్పుకున్నాడు. నవ్వుకుంది కల్పన. ఓయ్, ఇటు తిరిగి నవ్వితే నేను చూసి తరిస్తా కదే అని పైట చెంగు పట్టి వెనక్కి గుంజాడు. ఓయ్, సున్నితంగా హ్యాండిల్ చేయి. నాకేమైనా అయ్యిందో మా అక్క నీ బొక్కలు విరిచేస్తుంది. హ్యాండిల్ చేయడానికి నువ్వేమైనా బండివానే? బామవి. యుద్ధంలోకి దిగాక ఆగడం, వెనక్కి తగ్గడం లేనే లేదు. అయినా మాటలతో టైం వేస్ట్ చేస్తున్నావని ఆమె అదరాలు అందుకున్నాడు. తొలి ముద్దు తీపి నుంచి మలి ముద్దు ఆరాటం వరకు ఇద్దరిలో ప్రేమ పెళ్ళుబిక్కింది. దాచుకున్న ప్రేమ అంతా ఆమె మీద పన్నీటి జల్లులా కురిపించి ప్రేమ వానలో తడిపేశాడు. అతని ప్రేమకు ఆమె మురిసిపోయింది. డేస్ ఆర్ పాసింగ్. యషి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. 4 రోజులు టూరిస్టులని తీసుకెళ్లాలి. కల్పనతో విషయం చెప్పింది. తను వచ్చే వరకు ఉంటానంది. టూర్కి అవసరమైన లగేజ్ ప్యాక్ చేసుకుని ఆ సాయంత్రం వెళ్ళిపోయింది యషి. అక్కడ ఆదిత్య కూడా తన పనిలో నిమగ్నమయ్యాడు. ఆదిత్య ఒక డైమండ్ మర్చెంట్గా 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. అతనితో పాటు అతను చెప్పిన పనుల్లో మిగతా 4 ఎక్స్పర్ట్స్ కూడా అయ్యారు.
సరిగా 2.5 సంవత్సరాల తర్వాత వారు అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది. నలుగురిలో ఒకరు అలారమ్స్ మోగకుండా ఆఫ్ చేసే టెక్నిక్ గురించి, మరొకరు సెన్సార్ లాక్స్ గురించి, మరొకరు ఎలక్ట్రిసిటీ, మరొకరు మెకానికల్ సిస్టమ్ గురించి తెలుసుకున్నారు. నార్మల్ డేస్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక సాటర్డే సండే రోజుల్లో జనాభా ఉండరు కాబట్టి ఆ రోజు రాబరీకి ప్లాన్ చేశారు. అక్కడ ప్రతి ఒక్క అంగుళాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆది. అక్కడ అతనికి డైమండ్ స్టోర్ చేయడానికి లాకర్ రూమ్ కూడా ఉంది. ఆ ముందు రోజు రాత్రి ఎవరెవరు ఏం చేయాలో మొత్తంగా క్షుణ్ణంగా చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటున్నారు. ఎందుకంటే అక్కడ పట్టుబడితే చావే శరణం తప్ప బ్రతికే అవకాశం లేదు కనుక. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో డైమండ్ సెంటర్ బిల్డింగ్ పక్కనే ఉన్న ఒక ఆఫీస్ ముందు కారు ఆపారు. అక్కడ చుట్టుపక్కల సెక్యూరిటీ కెమెరా లేదు. ఆఫీస్ నుంచి బిల్డింగ్ బాల్కనీకి ఒక పెద్ద నిచ్చెన సహాయంతో వెళ్లారు. 24 అవర్స్ ఉండే సెక్యూరిటీ కెమెరాకి చిక్కకుండా ముందు రోజే ఒక హెయిర్ స్ప్రేని వాటి మీద కొట్టడంతో మనుషుల్ని గుర్తించే ఆ డివైస్ వాళ్ళని గుర్తించలేదు. దానికి పక్కాగా వచ్చి వాళ్ళు తెచ్చుకున్న ప్లాస్టిక్ బ్యాగ్స్ని వాటికి అమర్చారు. అంతేకాదు అక్కడ ఉన్న సెన్సార్ అన్నిటికీ పాలిస్టర్ షీట్స్ని అడ్డుగా పెట్టారు. డైమండ్స్ ఉన్న రూమ్కి ప్యాటర్న్ లాక్ ఉంది. ఫుటేజ్ ద్వారా తెలుసుకున్న ఆదిత్య తనకి మాత్రమే తెలిసిన ప్యాటర్న్ని ఇవ్వడంతో బాక్స్ ఈజీగా ఓపెన్ అయ్యింది. కళ్ళు చెదిరే డైమండ్స్, బంగారం, వెండితో పాటు విక్టోరియా మహల్కి వెళ్లే ప్రపంచంలోని అతి విలువైన ఆభరణాలు అక్కడ ఉన్నాయి. మిగిలిన నలుగురిని వాటిని బాక్స్లో ప్యాక్ చేయమని చెప్పి అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా క్లియర్ చేస్తున్నాడు ఆదిత్య. నలుగురు వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్లో ప్యాక్ చేసేశారు. అప్పటికి టైం ఉదయం 4 అయింది. ఎలా అయితే బాల్కనీ నుంచి వచ్చారో అదే బాల్కనీ నుంచి నిచ్చెన సహాయంతో ఆఫీస్కు చేరుకొని వెయిట్ చేస్తున్న కారులో బయటకు వచ్చేశారు. ఎటువంటి అలారం మోగకుండా, ఒక క్లూ లేకుండా తెలివిగా ఈ రాబరీని ప్లాన్ చేసిన ఆదిత్య తెలివికి, అతని ధైర్యానికి మిగతా నలుగురు అవాక్కయ్యారు. అంత సాహసం చేయడానికి వాళ్ళకి పట్టిన కాలం 2 సంవత్సరాలు. ఒక్కొక్కరికి ఆనందానికి పట్టబగ్గాలు లేవు. స్మగ్లింగ్ చేయడంలో ఎంత కిక్కు ఉందో ఇలాంటి సాహసం చేయడంలో అంతకు మించిన కిక్కు ఉందని ఆదిత్య నిరూపించాడు. అందరూ అతన్ని కొనియాడకుండా ఉండలేకపోయారు. కానీ అంత చేసిన ఆదిత్య ముఖంలో కాస్త కూడా సంతోషం అన్నది లేదు. ఈ 2 సంవత్సరాలు అతను కసితో ఉన్నాడే కానీ మనశ్శాంతిగా మాత్రం లేడు. అది గమనించిన ఒక అతను, ఏంటి ఆదిత్య, ఇంత తెలివిగా ఇంత ఓపిక్గా ఈ ప్లాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం, అయినా నీలో కాస్త కూడా సంతోషం అన్నది లేదు. నీకు తెలుసా ఇప్పుడు నువ్వు నెంబర్ 1 డాన్వి. ఆ విషయం మర్చిపోతే ఎలా అంటుండగానే ఆదిత్య ఛాతిలోకి దూసుకురాబోయిన బుల్లెట్ అతను మెరుపులా కనిపెట్టి పక్కకు జరగడంతో భుజానికి దూసుకు వెళ్ళింది. నిప్పులు కక్కే కళ్ళతో వెనక్కి తిరిగిన ఆదికి అతనంటే ఇష్టం లేని అతను మరోసారి ఫైరింగ్ చేశాడు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని వెళ్ళబోతున్న వేరే అతన్ని కాలు మీద కూడా షూట్ చేశాడు. ఏంట్రా, అతను నెంబర్ 1 డాన్ అంటానా? తెలివి ఉంది, ధైర్యం ఉంది, అంత మాత్రం నెంబర్ 1 అయిపోతాడా? ఇప్పుడు వాడిని చంపి ఆ స్థానంలోకి నేను వస్తాను అంటున్న అతని తొడని 2 ముక్కలుగా చీల్చుకుని 4 బుల్లెట్లు చేరాయి. చేతిలో గన్ ఎప్పుడో నేలపాలు కాగా వాడి రక్తంతో నేలంతా ఏరులై పారుతుంది. వాడిని ఎప్పటి నుంచో ఒక కంట కనిపెడుతున్న ఆదిత్య ఈ పని అయ్యాక అతన్ని ఫినిష్ చేసే ప్లాన్ వేశాడు. దాంతో ఎప్పుడు పాకెట్లో ఉండే గన్, దానిలో ఉండే బుల్లెట్లు వాడికి ఎడమ కాలుని లేకుండా చేసింది. కోట్ విప్పి పక్కన పడేసి చేతిలో గన్తో ముందుకు వచ్చిన ఆదిత్య వాడి కాలు మీద ఇంకోసారి షూట్ చేసి, నాకు తెలిసిరా నీ నక్కబుద్ధులు, ఇన్ని రోజులుగా నీతో పాటు ట్రావెల్ చేస్తున్నాను, నీ బుద్ధి ఏంటో కనిపెట్టలేనా? ఈ రాబరీకి ముందే నిన్ను లేపేయచ్చు కానీ అదొక తలనొప్పి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు చస్తావా లేక కాలు లేని అవిటివాడిగా బ్రతుకుతావా అని అంటున్నా అతని కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు ఆదిత్య, తప్పు చేశాను, నన్నేం చేయొద్దు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, ఏదో ఆ చైర్ కోసం ఆశతో దుర్బుద్ధితో నిన్ను చంపాలి అనుకున్నాను, నాకన్నా చిన్నవాడివి, నీ ధైర్యానికి సాహసానికి అసూయపడ్డాను, ఇంకెప్పుడు అని అంటుండగానే వాడి చేతి బొటన వేళ్ళు 2 ఎగిరి సముద్రంలో పడ్డాయి. జీవితంలో గన్ ఉపయోగించలేడు, నడవలేడు, ప్రాణాలైతే మిగిల్చాడు కానీ శవంతో సమానంగా వాడు. ఆదిత్య వచ్చే క్రూజ్ కోసం నడి సముద్రంలో ఎదురు చూస్తున్న ఇమ్రాన్ వస్తున్న క్రూజ్లోకి ఎంటర్ అయ్యాడు. నీ ధైర్యానికి, తెగింపుకి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఆదిత్య. ఇన్ని సంవత్సరాలు మేమంతా మర్చిపోయినా ఈ డీల్ని నువ్వు మర్చిపోలేదు, పక్కన పెట్టలేదు, పెడచెవిన వేయలేదు. అందుకే ఈరోజు కొన్ని వేల కోట్ల సంపద మన సొంతమైంది. ఇందులో సగభాగం నీకు, సగభాగం మిగతా వాళ్ళకి. అంతేకాదు ఈ రోజు నుంచి మాఫియాని రూల్ చేసేది నువ్వే. నా నుంచి ఉన్న కిరీటం నీకు ఇచ్చేస్తున్నాను. నాకు ఎంతో సంతోషంగా ఉందని చేతికి మాఫియా కింగ్ గుర్తుగా ఉన్న రింగ్ని ఆదిత్యకి తొడిగాడు ఇమ్రాన్. ఇప్పుడు నువ్వు ఇండియాకి వెళ్ళాలా ఆదిత్య అని అడిగాడు డ్రింక్ ఆఫర్ చేస్తూ.
ఇప్పుడే వెళ్ళాలని లేదు అని అన్నాడు. అలాగైతే నీకు మరికొన్ని డీల్స్ నేను అప్పగిస్తాను. నువ్వు చేస్తావో చేయిస్తావో నీ ఇష్టం. అందులో ఒక 30% నాకు ఇస్తే చాలు అని ఇమ్రాన్ అంటుంటే ఓకే అన్నాడు. అది మొదలు మరో 2 సంవత్సరాలు తాను మనిషి అన్న మాటే మర్చిపోయిన ఆదిత్య వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అవ్వడమే కాదు, ప్రపంచాన్ని శాసించే మాఫియాకి రాజు మహారాజు అయ్యాడు. ఇలా 4 సంవత్సరాల తర్వాత దుబాయ్ కింగ్తో ట్రిప్పులో ఉన్న ఆదిత్యకి ఒక కబురు అందింది. యమున గారి ఆరోగ్యం క్షీణించిందని శివ పంపిన సందేశం అది. తల్లిని చెల్లిని తను పుట్టి పెరిగిన శాసించే సిటీని సైతం మర్చిపోయిన ఆదిత్య ఒక మరబొమ్మలా మారితే ఆ సందేశం అతన్ని కళ్ళలో తల్లి రూపాన్ని కదిలేలా చేసింది. అప్పటికి అతని సామ్రాజ్యం ప్రతి దేశంలో విస్తరించింది. ఎక్కడ ఏది చేయాలన్నా అతని నుంచి చిన్న ఆదేశం వస్తే చాలు, అన్నీ జరిగిపోతాయి. కానీ తన తల్లి పోతే మళ్ళీ తిరిగి రాదు. అది తెలిసిన ఆదిత్య ఇండియాకి ప్రయాణమయ్యాడు. యమున గారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి చేరుకున్నాడు ఆది. అతని రాక కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న శివ ఆదిత్యకి ఎదురొచ్చాడు. అన్నా అంటూ. అంతలోనే అడుగు అంగుళం దూరంలో ఆగింది. శివ అతని నమ్మలేకపోయాడు. ఎప్పుడు స్టైలిష్ హెయిర్ కట్తో స్ట్రిమ్డ్ బేర్తో చూడగానే కళ్ళు తిప్పని మన్మథ రూపంతో ఉండే అతనేనా ఇతను? ఆసక్తి లేనట్టు పెరిగిన గడ్డాన్ని వదిలేశాడు. జుట్టు కూడా మెస్సీగా ఉంది, కానీ అదో అలంకారం అయ్యింది. కళ్ళు ఎర్ర సముద్రాల్ని తలపిస్తుంటే ముఖం పీక్కుపోయి ఉంది. సిగరెట్ మందు అలవాటు వల్లేమో పింకీస్ లిప్స్ కొంచెం డార్క్ అయ్యాయి. ఒక క్షణం మాత్రం ఆదిత్య కాదా అన్న అనుమానం కూడా కలిగింది శివకి. అమ్మ ఎక్కడ ఉన్నారు అన్నాడు అదే గంభీరమైన స్వరంతో. ఇహలోకి వచ్చిన శివ ఫ్లోర్ చెప్పడంతో వెనుక ఉన్న అనుచరులని ఆగమని చేయి చూపించి శివతో లిఫ్ట్లోకి వెళ్ళాడు ఆది. చేతులు 2 ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్న ఆది స్టిఫ్గా నిల్చుంటే కనీసం ఎలా ఉన్నావని కూడా పలకరించలేదని బాధ కలిగింది అతనికి. అన్న ఎలా మారిపోయాడు అనుకుంటుండగా లిఫ్ట్ ఓపెన్ అయ్యింది. అప్పుడే ఐసీయూ నుంచి యమున గారిని చూసి బయటకు వచ్చిన నవ్య చైర్లో కూర్చుని మొహం చేతుల్లో దాచుకుంది. షూ చప్పుడు వినబడి తల తిప్పి పక్కకు చూసిన తనకి గాయపడ్డ సింహం నడిచి వస్తుందా అన్నట్టుగా కనిపించాడు. లేచి నిల్చుంది. ఆమెను పట్టించుకోనట్టే వెళ్ళిపోతున్న ఆదికి చెయ్యి అడ్డం పెట్టింది, లోనికి వెళ్ళనివ్వకుండా. నవ్య తీవ్రమైన గొంతుతో అన్నాడు. ఓ, నా పేరు నవ్య అన్న సంగతి మీకు గుర్తుందా సార్? బాధ కలిగెల్పిన గొంతుతో అన్నది.